ఒక దిక్కుమాలిన నేరేషన్ క్రియేట్ చేసి తనకి తానే గీసుకున్నాడు. నువ్వు గీసుకో, నేను ఛాలెంజ్ చేస్తా, నువ్వు గీసుకో. ఎందుకు గీసుకుంటావు నువ్వు? గీసుకోవడం ఏంది? రాయొచ్చి పడతానది కళ్ళు పోయినాయా? రాయొచ్చి పడింది కళ్ళు పోయిందా? దెబ్బ తగిలితో అక్కడ గాయమైతే కళ్ళు పోయినాయా? పక్కన ఇంకొక నాయకుడు కన్ను పోయిందే, మన కళ్ళుండి కూడా గుడ్డోళమయ్యామా? ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? ఇంకోటి, ఎట్లాంటి వాటితో నాకు వాడికి అయిపోతే కనుక ఇదేదో అయిపోతుంది, రక్తం చిందిపోతుంది, నాకు ఏడుపు వస్తుంది. ఏంటది? ఎవడేడవమన్నాడు నిన్ను? రాష్ట్రం దర్జాగా ఉంది, ఎవడి బ్రతుక్కి ఏ ప్రాబ్లం లేదు. లేదా ఈయన వస్తేనే ఆయన వస్తేనే ఏదో బతుకులేం బాగుపడు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా బతుకు నేనే బతుకుతున్నా. ఏ యదవ నాయకుడు వచ్చి నాకేం పెట్టింది ఏం లేదు కదా, నాకైనా నీకైనా. వస్తే గిస్తే ఆ పేదోడికి 4 రూపాయలు ఇస్తారు, వాళ్ళకి వచ్చినందువల్ల నాకు. పైగా మనం ఆ పేదవాళ్ళ దగ్గరికి ఆ డబ్బులు వచ్చినందుకు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జీతం అడుగుతున్నారు. ఏది పని మనిషో లేకపోతే చాకలో ఇట్లా. ఆ విధంగా మనకి భారమే కానీ ఏం కాదు. అయినా నేను ఫీల్ అవ్వట్లేదే. ఎందుకు? మనం ఆ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం ₹1 వాళ్ళని తిని ఇవాళ బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు హాస్పిటల్కి పరిగెత్తుకెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేవాడు. అయ్యా మా ఇంట్లో బాగాలేదయ్యా, కొంచెం అడ్వాన్స్ ఇప్పి